మిత్రులారా నమస్కారం. ఈరోజు సబ్జెక్ట్ పీస్ విదిన్ అంటే మనసులోని శాంతి ఒక ఆధ్యాత్మిక యాత్ర. మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు మనస్సు ఎంత గందరగోళంగా ఉందో గమనించారా? ట్రాఫిక్ లాంటి హారన్లను, ఫోన్ నోటిఫికేషన్లను, డెడ్లైన్ల ఒత్తిడిని, అయ్యో ఇదంతా నిలిచిపోయి ఒక క్షణం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారా? ఈరోజు మనం మాట్లాడబోయే అదే మనసులోని శాంతి. ఇది కేవలం ఒక భావన కాదు, ఇది ఒక యాత్ర. ఒక అద్భుతమైన కథతో మొదలు పెడతాం. రాఘవ ఒక ఆధునిక యువకుడు. అన్వేషణ. రాఘవ్ ఒక ఆధునిక యువకుడు, ఐటీ ప్రొఫెషనల్. అతని జీవితం ఫుల్ స్పీడ్లో ఉంటుంది. మీటింగ్లు, టార్గెట్లు, సోషల్ మీడియా స్క్రోలింగ్. కానీ రాత్రులు మాత్రం ఖాళీగా ఉంటాయి. ఒకరోజు అతను ట్విట్టర్లో ఒక ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్ చూశాడు, పీస్ విదిన్. అది అతని ఆలోచనలోకి తీసుకువెళ్ళింది. సోషల్ మీడియా ఇంపాక్ట్, స్క్రీన్ షేర్. శాంతి అనేది మీరు కనుక్కునేది కాదు, మీరు గుర్తించేది. అదే అట్ స్పిరిచువల్ గురు. మీరు ఒత్తిడిని తీసుకువెళ్ళే వాహనం, కానీ మీరే శాంతిని కూడా తీసుకువెళ్ళే రథం. అదే అట్ మైండ్ఫుల్నెస్. రాఘవ్ ఒకరోజు ఆఫీసు టెర్రస్లో ఒంటరిగా కూర్చుని తన శ్వాసను గమనించాడు. అది అతని మొదటి ధ్యానం. ధ్యానం మార్పు యొక్క మొదటి మెట్టు. రాఘవ్ యొక్క అనుభవం మొదటిసారి అతనికి మైండ్ఫుల్నెస్ అనేది విసుగు కలిగించింది. కానీ ఒక గురువు అతనికి చెప్పించిన మాట, మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు శ్వాసలో శాంతి ఉంటుంది, దాన్ని అనుసరించు. రాఘవ్ ప్రతిరోజు 10 నిమిషాల ధ్యానం ప్రారంభించాడు. ఫలితం అతని నిద్ర, ఫోకస్, కోపం అన్నీ మారాయి. ధ్యానం సమయంలో మెదడులో అమిగ్డాలా, భయం కేంద్రం, క్రియాశీలత తగ్గుతుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్, తర్కం శాంతి కేంద్రం సక్రియం అవుతుంది. జ్ఞానం ప్లస్ టెక్నాలజీ = ఆధునిక శాంతి. ఉపనిషత్తులు చెప్పేది శాంతి, శాంతి, శాంతి. శరీరం, మనస్సు, ఆత్మలో శాంతి. గీత యోగ కర్మను కౌశలం. శాంతి అంటే కర్మలో నైపుణ్యం. అదే టెక్ టూల్స్. రాఘవ్ కామ్ యాప్ ఉపయోగించి గైడెడ్ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాడు. బ్రీత్ వర్క్ అప్లికేషన్ను ఉద్వేగాలను ఎలా నియంత్రిస్తాయి. క్లైమాక్స్. రాఘవ్ తన కుటుంబం, స్నేహితులతో ఎక్కువ పేషెన్స్గా, ప్రశాంతంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. యాక్షన్ స్టెప్స్. మొదటి 5 నిమిషాలు. ఉదయం మొదటిసారిగా కాఫీ తాగే ముందు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. 2. డిజిటల్ డీటాక్స్. రోజుకు 1 గంట ఫోన్ లేకుండా గడపండి. 3. నేచర్ థెరపీ. వారానికి ఒకసారి చెట్టు కింద కూర్చోండి. 4. గ్రాటిట్యూడ్ జర్నల్. రోజు ముగింపులో 3 నిమిషాలు ధ్యానాలు చెప్పుకోండి. ప్రేరణ. శాంతి అనేది మీరు చేరుకోవలసిన గమ్యం కాదు, అది మీరు ప్రయాణం చేసే మార్గం. రాఘవ్ కథ మనలో చాలామందిది. మనం ఎప్పుడూ శాంతిని బయట పెడతాం, కానీ అది మన లోపలే ఉంది. ఈ రోజు నుండి ఒక్క శ్వాసతో మొదలు పెట్టండి, ఎందుకంటే ఫైనల్ మెసేజ్ శాంతి అనేది ఒక అనుభవం, దాన్ని జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో జై హింద్, జై భారత్.